ఏపీ కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి ప్రారంభమైంది. అధికార పార్టీకి కొమ్ము కాసే విధంగా సీట్ల సర్దుబాటు జరిగిందని కాంగ్రెస్ నేత సుంకర కృష్ణమూర్తి ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని నిలదీశారు. దీంతో ఆయనను సమావేశం నుండి బయటకు నెట్టేశారు సెక్యూరిటీ సిబ్బంది. పార్టీలో కష్టపడే నేతలకు మొండి చేయి చూపిస్తున్నారని, కావాలనే కమ్మ సామాజిక వర్గ నేతలకు టికెట్లు ఇవ్వటం లేదంటూ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘువీరాపై గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో కృష్ణమూర్తి ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ జగన్నాథ్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, రఘువీరారెడ్డిపై వారి పార్టీ నేతే పోలీసులకు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిర్మా ఈరోజు చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీతోనే ఇంకా కాంగ్రెస్ పార్టీ కలిసి కొనసాగుతుందనేది కాంగ్రెస్ నేతల్లోనే పూర్తిగా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు నిజంగా చూసుకున్నట్లయితే రఘువీరారెడ్డి సమక్షంలోనే ఆయన నిలదీయడం జరిగింది. కృష్ణమూర్తి అనే ఆయన ఎప్పటికీ ఈ సీట్ల కేటాయింపులో ఏదైతే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులకు బలహీనమైన అభ్యర్థులని కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెడుతుందనేది ఆయన ఆరోపించడం జరిగింది. దాదాపుగా ఈరోజు చూసుకున్నట్లయితే ఇప్పటికే సీట్లు దాదాపు ఖరారు చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా కమ్మ సామాజిక వర్గానికి ఎవరైతే ఉందో ఆ సామాజిక వర్గానికి ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వలేదనేది రఘువీరారెడ్డి సమక్షంలోనే ఆయన అడగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయన ఒక మాట కూడా సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోవడంతో ఆయన మరింత కేకలు పెట్టి చాలా గందరగోళం పరిస్థితి, వాగ్వాదానికి దిగిన పరిస్థితి కూడా కనిపించింది. పక్కనే ఉన్న కొంతమంది కార్యకర్తలు అలాగే నాయకులు కూడా సముదాయించే ప్రయత్నం చేసినా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ అధికార పార్టీతో కలిసి వీళ్ళు లోపాయకారంగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. దీంతో మనం పార్టీకి ఏళ్ల తరబడి పనిచేస్తున్నప్పుడు కూడా మనకి ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఎవరైతే 20-30 ఏళ్ళగా పార్టీని నమ్ముకున్నాం, ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో పార్టీకి ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినప్పటికీ పార్టీని నమ్ముకున్నాం, అలాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా ఏదైతే అనామకులు ఉన్నారో అనామకులకు టికెట్లు ఇచ్చి ఈ ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన నేతలకు సపోర్ట్ చేస్తున్నారనేది ఇక్కడ పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తున్న పరిస్థితి ఉంది. అయితే రఘువీరారెడ్డి దీనికి ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇది కరెక్టేనన్న భావన కూడా అందరిలో కూడా ఇప్పుడు వెలువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నీల్మా, వెంకట్, అంటే ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదు అని టీడీపీ చెప్తోంది, కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జరిగిన సంఘటన పొత్తు ఉంది అని భావించవచ్చంటారా? నిల్మ ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా తెలంగాణలో రెండు పార్టీలు కలిసి అక్కడ ప్రయాణం చేసి పార్టీలు అక్కడ పోటీ చేయడం చూసాము. అదే విధంగా ఇప్పటికీ కూడా కొన్ని చూసుకున్నట్లయితే సంఘటనలు చూసుకున్నట్లయితే ఇది నిజంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్రలో చూసుకున్నా అలాగే కోస్తాలో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కాంగ్రెస్ అభ్యర్థులు చాలా బలహీనమైన అభ్యర్థులనే ఇక్కడ నిల్చోబెట్టడం జరిగింది. అది దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ కాంగ్రెస్ తెలుగుదేశంతో పూర్తి స్థాయిలో వాళ్ళకి లోపాయకారి ఒప్పందం ఉన్నట్లే భావించాలి. ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళకి ఏమైనా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఆంధ్రాలో పెద్ద ఎత్తున ఒక వేవ్ నడుస్తున్న సందర్భంలో ఈ ఏదైతే మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీని కొంత ఓట్ బ్యాంక్ ఉంది కావున ఆ ఓట్ బ్యాంక్ ని కనీసం తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకుంటే ఎక్కడైనా మనకు బాగుంటుంది అనేది ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరే పరిస్థితి ఉంది. అదే మాదిరిగా ఇద్దరు జట్టు కట్టే ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నట్టు మనకి స్పష్టమవుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికీ కూడా కేంద్రంలో ఇప్పటికీ తమకి కలిసి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బీజేపీని వ్యతిరేకిస్తున్నాం, కాంగ్రెస్ తో జట్టు కట్టుతున్నట్టే పూర్తిగా అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. నీల్మా, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.